NS న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తానని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు. రాజధాని రైతు కూలీల కోసం 156వ రోజు మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో నిరసన దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూములకు ఉన్న వాల్యుయేషన్ ప్రకారం రాజధాని రైతులకు 4 రెట్లు నగదును ఇవ్వాలని, అదేవిధంగా 1250 గజాలు స్థలాన్ని కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మరి మళ్ళీ ఇంకా మారారు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మారిపోయింది. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఫస్ట్ టైం సీఎం చేసినప్పుడు ఎలా ఉంది, ఒక డిసిషన్ ఏదైనా తీసుకోవాలంటే సింగిల్ టైంలో తీసుకొని పనిచేసారు. ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు 2 ఏళ్ళు ఆలోచిస్తానే ఉన్నాడు. ఈ 3 ఏళ్ళు కూడా అయిపోయింది, పోయిందా ఏముండదు. కానీ అట్ట కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఆలోచించి చేసుకోవాలి. ఇది పెద్ద సమస్య కాదు. కనీసం రైతులకి ఒక బ్యాంక్ ఇచ్చేది లేదు, ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఒక 50,000 ఎకరాలకు 50,000 కోట్లు తీసుకొని ఇచ్చే అవతలేసి పొలం తీసేసుకుంటే సీఎం పదవి చాలా విలువైన సమయం. ఊరికే ఆగిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఏముంది. ఈ ఒక డిసెంబర్ లాస్ట్ వరకు తిరిగి తేలకపోతే ఈ సెకండ్ పూలింగ్ వ్యవహారం, ఆ తర్వాత జనవరిలో ఇక ఈ సెంటు కూడా ఎవరిక. అందుకని చెప్పి నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో రైతులతోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. ఎవరెవరో వచ్చి 100 రోజులు యాత్ర, 3 రోజులు యాత్ర, 6 రోజులు యాత్ర అన్న ఎవరు వినే పరిస్థితి అయితే లేదు. అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమని చెప్తా ఉన్నా. ఎవరితోటైనా సరే. ఎవరో చెప్పారు ఏదో 10 రోజులు ఇక్కడ టెంటేజ్ తీసేస్తాడు ఆయన ఏముందన్న. నేను 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, ఇవాళ 156 రోజు కూడా చేశా. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నాను? రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను. అంతే తప్ప ఏదో వాళ్ళ డబ్బులకో ఏదో అది పదవులకు ఆశపడేవాడిని కాదు. మీకు గతంలో కూడా ఏరే వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పాను, ఏమన్నా నాకు ఏం అసలు రైతులకు న్యాయం చేయడం చెప్పాను. అలాగే రాజధానిలో రైతులు భూములే పెట్టుబడి అన్నారు. మరి ఇప్పుడు రైతుల భూములే ఉన్నారు. ఏం చేశారు ఈ భూములన్నీ? ఇలాగా సీఎం గారిని రైతులు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సీఎం గారు? ఆ రోజు చెట్టు కింద ఉండి చేశా, చెట్టు కింద పరిపాలన చేశాను. ఇవాళ రండి, ఇవాళ చేయండి. చెట్టు కింద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులు పొలాలు ఇస్తే ఈ తరం, నెక్స్ట్ తరం, ఆ తరం 3 తరాలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోతాం రైతుల పరిస్థితి. నేను అందుకనే మా సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ విధంగా మొండి వైఖరిగా పోతూ ఉంటే ఇలాగే పార్టీలు వస్తాయి. రేపు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రజలకు కూడా నేను అందుకనే మా దగ్గరికి ఎవరు రారు, ఈయన ఏదో 10 మందిని పెట్టుకొని చెప్తే నమ్ముతారా వింటారా అన్నారు. అందరికీ తెలివి పరిచయం. ఇదమ్మా ఇదయ్యా ఎట్లా ఉంది, మీరెవరు మోసపోవద్దు. మళ్ళీ మన భూములు ఇస్తే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కావాలి. మరి ఒక గాంధీ గారు రారు. ఇక మళ్ళీ మనమే ఒక గాంధీజీ రూపంలో, ఒక అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన అడుగుదాడులో నడిచి మళ్ళీ మనమే సాధించుకోవాలనే పరిస్థితి వచ్చింది. మన పరిస్థితి రాకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడే మనం గట్టిగా పట్టుబట్టి మాకు 4 రెట్టింపులు ఇవ్వండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ 40 లక్షలు ఉంటే 1,60,00,000. ఆ విధంగా ఇస్తేనే ఈ చేతిలో డబ్బులు పెడితేనే ఈ చేతిలో పత్రాలు పెట్టండి అని చెప్పి నేను రైతాంగాన్ని అందరినీ కూడా మోటివేట్ చేసి వివరించి చెప్పడం జరిగింది. అందరికీ అవగాహన కలిగింది. ఇది మంచి పద్ధతే కదా. ఒకళ్ళు అంటారు ఏదో కలబోయిన కబుర్లు పార్టీ తరఫున వచ్చి మీకు డబ్బులు ఆడ తెచ్చిస్తారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఆడినాయి. ప్రభుత్వం డబ్బులు లేకపోతే అంతవరకు చేసుకోండి. మళ్ళీ ఎందుకు పొలం? మీరు డెవలప్ ఈ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని రేపు 100, 200, 300 కోట్లు కూడా అమ్ముతారు ఎకరా. అప్పుడు ఈ రైతుకి ఏమిస్తాడు? ఆ ప్లాట్లు ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. పాపం అమ్ముకోనని ఎకరం అడుగుందాం ఆయన సమస్యలు తీసుకోవడం సరిపోతుంది. పాపం ఇక్కడ ఎవరికి రొటేషన్ లేదు. అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు కూలీలకు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకని నేను ఆలోచన చేసి ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఇట్లా 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇస్తే స్థిరాస్తి కింద 1250 గజం అలా ఉంటాయి. ఈ 4 రెట్టింపులు కానీ 1 కోటి రూపాయలు కానీ ఇచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అనేక విధాలుగా కూడా ఉపాధి కలుగుతుంది. 10 మంది కూలీలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాడు రైతు అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. నేను ఇప్పుడు కాదు, ఇది సమస్య
పరిష్కారం అయ్యేంత వరకు ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలైనా దీక్ష చేయడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి ప్రజలకి అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం